कैसा हराया। अब मेरी गुजारिश है आप सबसे, पूरे के पूरे मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि इन लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है। ఎలా ఓడించాను అనే కంటే హిందువులు ఓటేస్తేనే గెలిచినా అని చెప్పుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా? నిజ స్వరూపం చూపించింది ఇది. ఆ బ్లడ్ ఎక్కడ ఓనిస్తుంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ముఖం మీద కొట్టినట్లు ఓట్లేసి చూపించాలని చెప్పి జనాలకు అంటుంది. ముమ్రా మొత్తం మహారాష్ట్ర మొత్తం గ్రీన్ పెయింట్ వేసేస్తుందంట ఈమె. అక్కడ ఉన్నది కాషాయప్రపంగు, అంత ఈజీగా గ్రీన్ పెయింట్ వేయలేం. ఈమె హిందువులని క్రిస్టియన్స్ ని ముస్లింలకు కన్వర్ట్ చేసి గ్రీన్ పెయింట్ వేస్తా అని చెప్తుంది. అది బహిరంగంగా. మళ్ళీ గెలిచింది ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు, కార్పొరేటర్ అయ్యుండి ఇక్కడ అంత ధైర్యంగా మాట్లాడుతుంది ఒక ముస్లిం అమ్మాయి. అదే మన హిందువులు భారతదేశం మొత్తం కాషాయప్రంగా మార్చేస్తాము, క్రిస్టియన్స్ ని ముస్లింలని హిందూగా కన్వర్ట్ చేస్తామని ఒక్క స్పీచ్ ఇచ్చి చూడండి, భారతదేశం మొత్తం షేక్ అయిపోతుంది. భారతదేశం సోషల్ మీడియా మొత్తం ఇట్లా షేక్ చేసి పడేస్తారు. హిందువుల కమ్యూనిటీ కోసం ఒక సభని ఏర్పాటు చేసుకుందామని గవర్నమెంట్ కి పర్మిషన్ అడిగితే గిడ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చిన గిడ మనం మాట్లాడిన మాటల వల్ల, హిందువులు మాట్లాడిన మాటల వల్ల క్రిస్టియన్స్ కి ముస్లింలకి మనోభావాలు దెబ్బతిన్నాయని మళ్ళీ కేసులన్నీ ఎత్తేస్తారు మన మీద. అట్లుంటది హిందుత్వం. ఇంకేయడం ముందరికి వస్తుంది. ఒకసారి వీడియో ప్లే చేస్తే ఈ వీడియో చూడండి. ओवैसी है और मुसलमान ओवैसी को वोट देंगे। वो चाहता है कि तेजस्वी को दे देंगे, वो चाहता है कि नीतीश को दे देंगे। ऐसा अब होने नहीं जा रहा है। ये एक झांकी है, लड़ाई अपनी बाकी है। दिल्ली को हम लोग घेर देंगे। ఓవైసీ ఎంఐఎం పార్టీ ఎక్కడ నిలబడినా మేము దానికే ఓటేస్తాం, అది మా పార్టీ, మా ముస్లింల పార్టీ అని చెప్పి బహిరంగంగా ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడు పబ్లిక్ లో. ఇయ్యనా మన వాళ్ళు హిందువులు చెప్తారా? గజ 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 వణికిపోతారు. అయినా మన హిందువులు అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒకటే పార్టీకి సపోర్ట్ చేస్తారా? తలో దిక్కు చేస్తారు. కళ్ళలో కొంక, ముక్కులో కొంక, చెవులో కొంక అన్నట్టు ఉంటుంది మన వాళ్ళది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉండి ఒకటే పార్టీని ఎంచుకునాలి. ధర్మం వైపు నిలబడే పార్టీని ఎంచుకుందామని ఆలోచనే ఉండదు మన వాళ్ళకి. గోలకున్నంత కామన్ సెన్స్ కూడా లేకుంటారు హిందువులకి. అంటే అనే అంటారు. ఇప్పటికైనా జర మారులి.